హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అఫీషియల్‌గా ఫస్ట్ డే ఫర్ మై మాస్టర్స్. క్లాసెస్‌కి కాదు గానీ, ఐడీ కార్డ్ కలెక్ట్ చేసుకోవడానికైతే ఎళ్తున్నా. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో ఫుడ్ తినడానికెళ్ళా అని చెప్పా గదా! అదైతే అస్సలు బాలేదు. అండ్ లెట్స్ సీ ఈరోజు మనకేమన్నా మంచి ఫుడ్ దొరుకుతుందేమో. ఇంకా కాలేజ్‌కెళ్ళాలని బస్సయితే ఎక్కేసా. లెట్స్ గో. ఫైనల్‌గా కాలేజ్‌కైతే వచ్చేసా. రాగానే కాలేజ్ ఆఫ్ బిజినెస్ కనిపిస్తుంది. యాక్చువల్‌గా నాకు బిజినెస్ చేయాలని అనింది. ఇంకా బిజినెస్ కంటిన్యూ చేయమని ఒక సైన్‌లా అయితే అనిపిస్తుంది నాకు. కానీ మనం ఇప్పుడొచ్చింది ఇంజినీరింగ్ జేయడానికి గాబట్టి లెట్స్ మూవ్ ఆన్. ఫైనల్‌గా ఐడీ కార్డ్ అయితే వచ్చేసింది. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా ఐడీ కార్డ్‌లో ఇంత ఎస్థెటిక్ ఫోటో రావడం. ఐ లవ్ ఇట్. సో, ఇంక మన కాలేజ్‌లోనే ఒక స్టోర్ ఉందనమాట. ఇంకా ఆ ప్రైజెస్ ఎంత పడుతున్నాయి ఏంటని చూస్తే ఒక్క హుడ్డీ ఆల్మోస్ట్ 7000 రూపీస్. ఓహ్! ఈ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. లెట్స్ మూవ్ ఆన్. సో, ఇంకా ఐడీ కార్డ్‌కి ట్యాగ్ ఏం లేదు. పోగొట్టుకుంటానేమో అనేసి ఆ ట్యాగ్ చూడ్డానికెళ్తే అది 1000 రూపీస్ ఉంది. అగైన్ మూవ్ ఆన్. ఇంకా ఇక్కడ ఏవో గేమ్స్ ఉన్నాయని చూస్తే అది కూడా ప్రైస్ చాలా ఎక్కువుంది. ఇంకా పాండా కీ చైన్ ఏదో బావుందనేసి అది చూసా. అది 1800 రూపీస్ అంట. వామ్మో! ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. మనం ఇంకా కొనలేమేమో ఏమి అనిపిస్తుంది నాకైతే. బట్ లెట్స్ సీ. హే! ఇక్కడ ఫ్లైట్స్ మనకు చాలా దగ్గరగా ఎళ్తున్నాయి. ఐ మీన్ కిందికెళ్తున్నాయి. దగ్గరలో ఎయిర్‌పోర్ట్ ఉంది. సో, దానివల్ల అనుకుంటా. చిన్నప్పుడంతా ఫ్లైట్ సౌండ్ రాగానే బయటికెళ్ళి చూసే అలవాటుండేది. బట్ ఇప్పుడు నాకు చాలా ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. అది ఫస్ట్ టైమ్ చూడగానే నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నింది. లైక్ రీకలెక్టింగ్ ఆల్ ది చైల్డ్‌హుడ్ మెమోరీస్. ఇంకా నెక్స్ట్ నాకు బస్ పాస్ లేదనేసి ఆ కార్డ్ తీసుకోవడానికైతే ఎళ్ళా. బట్ ఆఫీస్ క్లోజ్‌లో ఉంది. సో, ఇంకెప్పుడన్నా వద్దాం. ఇంకా ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసా. ఇంకా ఫుడ్ ఏం లేదని బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నా. చూడ్డానికైతే చాలా బావుంది గానీ, టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పటి వరకైతే నాకు మంచి ఫుడ్ దొరకలేదు గానీ, బట్ లెట్స్ సీ. ఐ హోప్ దిస్ ఈస్ గుడ్. ఇంకా బిర్యానీ అయితే చాలా బావునింది. ఇంకా కాసేపు పడుకొని లేసి ఇంకా కొంచెం బిర్యానీ ఉంటే అదైతే తినేసా. ఇంకా కాసేపయితే వర్క్ జేసుకున్నా. స్కాలర్‌షిప్స్ అవేమన్నా ఓపెన్ అయిపోయాయేమో అనేసి చూసా. బట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంక చూద్దాం నెక్స్ట్ ఓపెన్ అయితాయేమో. ఇంకా మనకు పార్ట్ టైమ్ లేదు గాబట్టి ప్రొఫెసర్స్‌కి అందరికీ మెయిల్ చేస్తా ఉన్నాను. బట్ ఇప్పటి వరకైతే రిప్లై ఏం రాలేదు. ఇక్కడైతే కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే కనిపిస్తాయన్నమాట. దాంట్లోకెళ్ళి మనం చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా అవంతా చూసుకున్నా ఫస్ట్ డే. ఇంకా నైట్ ఆకలేస్తుంటే బూందీ, ఆనియన్స్, టొమాటోస్ ఇంకా ఆవకాయ ఉంటే అవన్నీ కలుపుకొని తినేసా. ఓకే. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డే 2. ఇక్కడ చలి ఉంది. ప్లస్ ఎండ గూడా చాలా ఎక్కువుంది. ఇంకా బర్న్ అయిపోతాదేమో అన్నంత వేడిగా ఉంది. ఇంకా కాసేపు అలా బయట కూర్చున్నా. ఇంకా నెక్స్ట్ మనకు ఫుడ్ చేసుకోవడానికి ఏం లేదు గాబట్టి గ్రోసరీస్ తీసుకోవడానికైతే ఎళ్తున్నా. లెట్స్ గో. ఇంకా స్టోర్‌కైతే వచ్చేసా.
ఈ చిప్స్ అయితే $1 పడుతున్నాయి. సో, ఇప్పుడంతా మనకు వద్దులే అనేసి నెక్స్ట్ చికెన్ అయితే $5కే ఉంది. ఇంకా అది ఫ్రైడ్ గూడా. సో, ఎలా ఉంటుందో ఏమో అనేసి తీసుకోలేదు. సో, ఇంకా నెక్స్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడైతే చపాతీస్ ఉన్నాయి. రెడీమేడ్ చపాతీస్. సో, ఇవి తీసుకుందాం అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే. ఇంకా ఇక్కడ కుక్ చేసిన ఫుడ్ ఉంది. ఇది గూడా $5కే. సో, బెస్ట్ ఎప్పుడన్నా మనకు సడెన్‌గా కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. ఫైనల్‌గా న్యూటెల్లా అయితే కనిపించింది. బట్ జంక్ అంతా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఇంకా నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ఐటెమ్. ఇక్కడ దగ్గరలో ఉన్న వాటిలో అంతా ఇదే కొంచెం రీజనబుల్ ప్రైస్ స్టోర్ అంట. సో, ఓకే. ప్రైజెస్ అయితే కొంచెం బానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడంతా సాసెస్ అండ్ ఇదేమంటాం, ఇంకా మసాలాస్ ఏమి యాడ్ చేసుకోకుండా రెడీగా ఫుడ్స్ చేసుకోవడానికి ఉంటాయి గదా! పాస్తా అలా. సో, అవంతా ఉన్నిన్నాయి. ఇంకా ఇక్కడంతా మిల్క్, బటర్, యోగర్ట్ అంతా ఉన్నాయి. ఇవంతా మనం తినం కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ఐటెమ్. ఇంకా శాండ్‌విచ్, బ్రెడ్ ఆమ్లెట్ అట్లా ఏమన్నా చేసుకోవచ్చు అనేసి బ్రెడ్ అయితే చూసా. ఇది గూడా కొంచెం తక్కువగానే ఉంది. ఓకే. అంటే బేసికల్లీ $5 కంటే తక్కువ ఇప్పటివరకు ఏం కనిపించలేదు. $5 అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్ ఇన్ ఇండియా. సో, దానికంటే తక్కువగా ఇప్పటివరకు నాకైతే ఏం కనిపించలేదు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇంకా చాక్లెట్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం ఎక్కడున్నాయో నెక్స్ట్. హే! ఇక్కడ ఇవంతా జస్ట్ $2.79 అంటే ఆల్మోస్ట్ 250 రూపీస్. సో, ఓకే. కానీ మనం అవి తినం కాబట్టి మనకొద్దులే ఇవంతా అనేసి నెక్స్ట్ అయితే ఇంకా చాక్లెట్స్ దగ్గరికైతే వెళ్ళిపోయా. ఫైనల్‌గా ఈ చాక్లెట్స్ అయితే కనిపించాయి. ఇండియాలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు నా దగ్గర ఈ చాక్లెట్స్ ఉండేవి. ఇక్కడ ప్రైస్ ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువుంది. కానీ మళ్ళీ జంక్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు తీసుకోవాలనుకోవట్లేదు. నెక్స్ట్ చూద్దాం. ఇంకా దీంట్లో అయితే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో, అన్ని ఫ్లేవర్స్ చాలా బావుంటాయి. ఎవరన్నా ట్రై చేయకపోతే పక్కా ఇదైతే ట్రై చేయండి. ఇక్కడ ఆనియన్స్ అయితే కనిపించాయి. వైట్ ఆనియన్స్ ఉన్నాయి. రెడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. పొటాటోస్ ఉన్నాయి. బీట్రూట్ ఉంది. గార్లిక్ చాలానే ఉన్నాయి. ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్ అవి గూడా ఉన్నాయి ఇక్కడ. సో, యెస్, ఫైనల్‌గా గ్రాసరీస్ అయితే అన్నీ చూసుకున్నా. ఎంత పడుతున్నాయి, ఏంటి, ఏం తీసుకోవాలనేసి. ఇప్పుడైతే నాకు కొంచెం ఐడియా వచ్చింది. మనం ఏ ఫుడ్ చేసుకొని తినొచ్చనేసి. యాహ్! ఇదే ఇంకా వ్లాగ్ అంటే 2 డేస్ ఆఫ్ వ్లాగ్. అండ్ ఇక్కడ వాలెంటైన్స్ డే 1 మంత్ బిఫోరే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసినట్టున్నారు. యాహ్! దిస్ ఈస్ ది ఎంటైర్ గ్రోసరీ స్టోర్. Let's meet in the next vlog. Thank you for watching.